కరీంనగర్లోని తిరుమల నగర్ రోడ్లపై రాజ్ న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. రాజ్ న్యూస్ కథనాలపై మాజీ కార్పొరేటర్ ఆనంద్ స్పందించి రోడ్లను మరమ్మతు చేయించారు. రాజ్ న్యూస్లో వచ్చిన కథనానికి వాళ్లే రోడ్ల పనులు జరుగుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తిరుమల నగర్లో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారినాయి. ఇళ్లలోకి మొత్తం సాయంత్రం అయిందంటే దోమలు వస్తున్నాయి. నీరు చేరి కూడా ఇబ్బందికరంగా మారుతుందని రాజ్ న్యూస్ కథనం కూడా ఇవ్వడం జరిగింది. ఆ కథనానికి అయితే ఒకవైపు ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ స్పందించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఈ డివిజన్ సంబంధించి తిరుమల నగర్లో దాదాపు ఇది 10వ డివిజన్. ఈ 10వ డివిజన్లో ఇక్కడ పనులు కూడా ప్రారంభించారు. ఒకవైపు ఎక్కడెక్కడైతే బందర్లు ఉన్నాయో ఆ బందర్లు కూడా నింపుతూ అదేవిధంగా ఇక్కడ వెళ్ళే ప్రయాణం కూడా సులువుగా చేసుకునే విధంగా కూడా ఇక్కడ మొత్తం పనులైతే చేపట్టిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. రాజ్ న్యూస్ లో వచ్చిన కథనానికే స్పందించి ఈ పనులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మనతో పాటు మాజీ కార్పొరేటర్ ఉన్నారు, వారిని అడిగేసిన ప్రయత్నం చేద్దాం. ఆనంద్, చెప్పండి, ఒకవైపు మా రాజ్ న్యూస్ లో కూడా దీనికి చాలా రోజుల నుంచి ఇక్కడ వర్క్స్ జరుగుతలేవు. ఒకవైపు దాని పేరిట ఒకవైపు ఇక్కడ నిధులు వచ్చాయి, కానీ ఇక్కడ పనులు జరగకపోవడంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని రాజ్ న్యూస్ లో కథనం కూడా రావడం జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం వర్క్లు చేస్తున్నారు? ఇది ఆల్రెడీ ఇక్కడ స్మార్ట్ సిటీలో ఈ డ్రైన్ ఒకటి ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేశారు. అది ఇంకా కొంచెం మిగిలి ఉంది వరకు. దాని తర్వాత ఈ రోడ్ వచ్చి సీఎం అసిరెన్స్ కింద మా పాలకవర్గంలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ మేరకు అప్పుడు మా పాలకవర్గం నుంచి ఇది 60 లక్షల ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. 60 లక్షలు రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ఈ సీఎం అసిరెన్స్ సంబంధించిన అన్ని వర్క్స్ ఆగిపోయినాయి. ఈ అధికారులకు విన్నవించుకున్నాము, కమిషనర్ గారికి విన్నవించుకున్నాము. సరే, అది సీఎం అసిరెన్స్ ఇంకెప్పుడైతే మిగతా డబ్బులు వస్తాయో మేము వర్క్ చేపిస్తామని చెప్పి గత సంవత్సరం కాలం నుండి, అంటే దానికి బిఫోర్ ఒక సంవత్సరం కాలం, అంటే 2 సంవత్సరాలు కావస్తుంది. ఆల్రెడీ మా తిరుమల నగర్ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడి మాకు సహకరించుకుంటూ చాలా ఇబ్బంది పాలయ్యారు. ఆ తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం కావస్తున్నా ఇంకా అవుతలేదు. ఏంటి అంటే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే మీరు కథనం ఇచ్చిన తర్వాత మా కాలనీ పెద్దలందరూ కలిశారు. ఏదన్నా ఒక సొల్యూషన్ కావాలంటే గవర్నమెంట్ నుంచి ఇట్లా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా సీఎం అసిరెన్స్ అనేది రేపు వస్తుంది మాపు వస్తుంది అన్నారు. అది నెలకు వస్తుందా సంవత్సరానికి వస్తుందా అని ఒక గ్యారంటీ అయితే లేదు. అందుకు నేనే ముందుకు వచ్చి వాళ్ళ కోరిక మేరకు నా సొంత ఖర్చులతో ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ అన్ని చిప్ పౌడర్ అండ్ డస్ట్ ఇవన్నీ మళ్ళీ రోడ్డు రేపు పొద్దున వేయాలన్నా కూడా ఎలాంటి ఖరాబ్ కాకుండా మట్టేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మా కాలనీ వాసులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా దీన్ని తీసుకోవడం నా సొంత ఖర్చులతో చేయడం అయినది. ఎట్లా ఉంది? మనం మొన్న కథనం కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంది మీకు ఇక్కడ పనులు అవుతున్నాయి? గత 2 రోజుల క్రితము మన రాజ్ న్యూస్ వాళ్ళు వచ్చినటువంటి కార్యక్రమం తీసుకున్న తర్వాత మాకున్నటువంటి బాధలన్నింటినీ కూడా వాళ్ళకి వివరించడం జరిగిన తర్వాతనే వెంటనే ఇప్పుడు ఏదైతే ఉందో తాజా మాజీ కార్పొరేట్ మన కాసాల ఆనంద్ గారు వారికి కూడా మాకున్నటువంటి సమస్యల గురించి తెలియనటువంటి విషయం కాదు. ఆ విషయం అంతా కూడా మొదటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి నరక యాతనను మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇప్పుడనే తాత్కాలికమైనటువంటి ప్రాతిపదిక మీద మా రోడ్డు నడిచే విధంగా చేయమని చెప్పేసి వారిని మేము కోరడం జరిగింది. కోరడంగానే వెంటనే స్పందించి మరి రాజ్ న్యూస్ ఎప్పుడైతే మాకు ఈ కథనాన్ని ప్రచురించి ఎప్పుడైతే ప్రజలకు తీసుకెళ్ళి మా యొక్క తిరుమల కాలనీ వాసులందరూ కూడా ఈ గుర్తింపును తెచ్చిన తర్వాత వారు స్పందించి వెంటనే మాకు ఈ తాత్కాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి మరమ్మతు చేయించి రోడ్డు నడవడానికి కృషి చేసేందుకు మన రాజ్ న్యూస్ వాళ్ళకి, తర్వాత మీ బృందానికి అందరికీ కూడా, తర్వాత మా తాజా మాజీ కార్పొరేటర్ గారికి కూడా మా తిరుమల కాలనీ అందరి పక్షాన్ని కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన కథనానికి ఒకవైపు ఇక్కడ రోడ్డు దాదాపు అక్కడ నుంచి తిరుమల నగర్ అక్కడ 1, 2 అంటే మొత్తం కూడా ఇక్కడ కాలనీ వాసులు ఉంటారు కాబట్టి అక్కడ చాలా వరకు రోడ్డు ప్రాబ్లం అయింది, చాలా బొందలుగా మారింది. ఒకవైపు వాటర్ చేరుతుంది, సాయంత్రం అయితే దోమలు వస్తున్నాయనే కోణంలో మనం కూడా వార్తా కథనం చేయడం జరిగింది. కార్పొరేటర్ ఆనంద్ అంటే తాజా మాజీ కార్పొరేటర్ ఆనంద్ కూడా ఈ సమస్యను పట్టించుకునే విధంగా కూడా దృష్టి సారించి ఇది మొత్తం కూడా తన స్వంత ఖర్చులతోటి బాగు చేస్తున్నారు. మన కథనానికే రెస్పాండ్ కూడా రావడం జరిగింది. కాలనీ వాసులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. రాజ్ న్యూస్ కథనాలకే ఇక్కడ స్పందించి మొత్తం రోడ్డు కూడా బాగు చేయించి కాలనీ వాసులకు మేలు జరిగే విధంగా కూడా ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, తిరుమల నగర్ నుంచి.